ఫార్వర్డ్ మెసేజెస్లో ఇది ఒకటి ఉంటుంది. అదేంటంటే రోజు ఇంతసేపు నడిస్తే లాభాలేంటి, వీడియోలు చేస్తూ ఉంటారు, టెక్స్ట్ ఎక్కువ మా అమ్మమ్మ పంపిస్తూ ఉంటారు నాకు, అది వాట్సాప్లో ఫార్వర్డ్స్ కదా. ఎక్కువసేపు నడిస్తే ఏం జరుగుతుంది, నడిస్తే ఎంత మంచిది కదా, వ్యాయామం ఎంత మంచిది, ఇటువంటివన్నీ పంపిస్తూ ఉంటారు కదా. అయితే నిజంగానే వైద్యులు చెప్తున్నది ఏంటంటే రోజుకి అట్లీస్ట్ 30 minutes నడిస్తే అంట ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనం బాగా చెప్తాం కానీ పాటించాం కదండి. ఎప్పుడన్నా బాగా ఇన్స్పిరేషనల్గా ఏదైనా విన్నామనుకోండి, డాక్టర్ చెప్పారనుకోండి, అమ్మ నీకు కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, లేకపోతే గ్లూకోజ్ లెవెల్, నీకు షుగర్ ఎక్కువ ఉంది, మీరు చేయాల్సింది ఏంటి, వాకింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్తే ఆ రోజే ఏదో ఒక స్పోర్ట్స్ స్టోర్కి వెళ్ళి లేకపోతే ఆన్లైన్లో అయినా వెతికేసి షూస్, సాక్స్, ట్రాక్ ప్యాంట్, ఫుల్ అవుట్ఫిట్ కొనేసుకుంటాము, ఒక వాటర్ బాటిల్, అదొక రొటీన్ కదా కొనుక్కుంటాము. ఫస్ట్ డే మాత్రం అలారం పెట్టుకొని 5 కనే లెగుస్తాం. లేచి ఏం చేస్తామండి, అన్నీ తొడిగేసుకొని చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఫుల్ నడిచేస్తాం. ఇంకా చాలా ఇంటికి వచ్చాయని కాల్ వచ్చినా సరే ఆగం. ఎందుకని, ఫస్ట్ డే కదా నడుస్తూనే ఉంటారు. సెకండ్ డే ఏమవుతుంది, 6:30 కాస్త అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, వాకింగ్ కూడా ఎండ ఎక్కువ వచ్చేస్తుంది, త్వరగా వచ్చేసాను అని స్టార్ట్ చేస్తాం. 3 days, మహా అయితే 1 week, అది కూడా చాలా గ్రేట్ కదా. ఎందుకు నవ్వుతున్నారు, మనందరూ అంతే కదా. అయితే నడవడం అనేది చాలా మనిషికి చాలా మంచిది అని వైద్యులు చెప్తారు, రీసెర్చర్స్ చెప్తా ఉంటారు. అయితే సరే, ఈ నడక పక్కన పెడితే మామూలు మనుషులుగా మన శారీరక నడక అంటే మనం బాడీతో నడవడం, మన బాడీని నడక, వాక్ పక్కన పెడితే ఆత్మీయ నడక అనేది ఒకటి ఉంటుందండి. వాకింగ్ ఇన్ స్పిరిట్, మన ఆత్మలో నడక అనేది ఉంటుంది. అయితే నడక వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయని చెప్తారు కదా. బరువు తగ్గిపోతామంటారు, షుగర్ బ్యాలెన్స్లో ఉంటుంది అంటారు, ఇంకా రకరకాలు చెప్తా ఉంటారు కదా. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అంటారు. ఇంకా నవ్వుకుంటానే ఉన్నారు, ఎందుకంటే అందరూ షేర్ చేసుకుంటున్నారు, చూస్తున్నాను. పక్కనున్న వారికి నేను అప్పుడు చేశాను, లేకపోతే డాక్టర్ నాకు అందుకే చెప్పారు అని చెప్పుకుంటా ఉన్నారేమో కదా. ఈ విధంగా మనము చాలా రీజన్స్ని బట్టి నడుస్తూ ఉంటాం. ఇవన్నీ నడక వలన వచ్చే, శరీరానికి వచ్చే లాభాలు. అయితే దేవుని వాక్యంలో మరొక నడకను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదామా. ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 10. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. మనుషులు వారి యొక్క నడకను బట్టి 2 రకాల నడకలు నడుస్తూ ఉంటారండి. ఒకటి మామూలు నడక, రెండవది వెలుగులో నడుచుట. లేకపోతే 2 రకాలైన నడకల్లో వాకింగ్ అండ్ వాకింగ్ ఇన్ ద లైట్, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, నార్మల్గా జీవించడం, నడవడం ఇస్ ఓకే, కానీ వెలుగులో నడవడానికి, చీకట్లో నడవడానికి తేడా ఉంటుందా ఉండదా అండి? ఉంటుంది కదా. వెలుగులో నడిచేవాడు ముందేముందో కనిపిస్తుంది, వాడికి ముందేమన్నా గోతులు ఉన్నాయేమో కనిపిస్తుంది, ముందే ఎక్కడైనా పడిపోతానేమో అని ముందే తెలుస్తుంది. చీకట్లో నడిచేవాడికి తెలీదు కదా, ముందు ఏదైనా హాని ఉందేమో, ఎవరైనా హాని చేయడానికి పొంచి ఉన్నారేమో, మార్గం ఎలా ఉందో ఏది తెలియని పరిస్థితి కదా. ఈ వెలుగులో నడిచే వారిని గురించి మనం ఒకసారి చదువుదామా. ఐజాయా చాప్టర్ 2 verse 5, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. మరొక వాక్యం చదువుదామా. చీకట్లో నడిచే వారిని గురించి చూద్దామా. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 10వ వచనం. ఐజాయా చాప్టర్ 50 verse 10. బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి చదవండి. ఇదిగో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు. వెలుగు లేకుండా చీకట్లో నడిచేవాడు. సరే, నడిచేవారు ఉన్నారు, వెలుగులో నడిచేవారు ఉన్నారు, చీకట్లో నడిచేవారు కూడా ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ వాక్ ఇన్ ద లైట్, దేర్ ఆర్ పీపుల్ హూ వాక్ ఇన్ డార్క్నెస్. అయితే నడుచుట అంటే మన జీవన విధానాన్ని సూచిస్తుంది అనమాట. మన జీవన విధానం, మన యొక్క నడవడిక అంటుంటారు కదా, నడవడిక, మన యొక్క జీవన విధానం, ఆర్ లైఫ్ స్టైల్, వీటన్నిటిని కూడా సూచిస్తుంది ఈ యొక్క నడక అనేది. అయితే యోహాన్ గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనంలో యేసయ్య ఈ మాట మనతో చెప్తా ఉన్నారు. జాన్ చాప్టర్ 8 verse 12.
మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక ఏం చేస్తాడండి, జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చీకటిలో నడవడం అంటే ఈ లోకముతో నడవడం. వెలుగులో నడవడం అంటే ఏంటి మనకందరికీ తెలుసు. ఎవరితో నడవడం అండి? దేవునితో నడవడము, వెలుగులో నడవడం. అయితే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వెలుగులో నడిచే వారు ఎక్కడ నడుస్తున్నారో, ఏమైనా అడ్డొస్తాయో, ఏమైనా అడ్డుగా ఉంటుందో, ఏదైనా హాని చేస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. కానీ చీకట్లో ఉన్న వారు ఏమైపోతారండి? ఎప్పుడన్నా ఆలోచించారా? కరెంట్ పోయినప్పుడు నడవడం ఈజీయా, కరెంట్ ఉన్నప్పుడు ఈజీయా? పోయినప్పుడా? ఉన్నప్పుడు కదా. ఎందుకని? పోయినప్పుడు అనుకోండి ఏ స్తంభానికి గుద్దేసుకుంటామో మనకే తెలియదు. కరెంట్ ఉంటే చక్కగా వెలుగుంటుంది, ఎటు వెళ్ళాలో మార్గం ఏంటో ఏం చెయ్యాలో మనకు తెలుస్తుంది. చీకట్లో ఉంటే ఏం తోచదు, వెలుగు ఎక్కడుంది అని వెతుక్కుంటూనే సమయం అంతా సరిపోతుంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే కనుక, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకసారి మీరు అందరు చదువుతారా? ఇంగ్లీష్ ఉన్నా పర్లేదు, ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకున్నా పర్లేదు, బిగ్గరగా చదవండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చీకటికి అలవాటు పడిపోయిన వారు వెలుగులోకి రావడం కష్టం అండి. చీకట్లో ఎప్పుడన్నా నైట్ అంతా పడుకున్నప్పుడు సడన్గా ఎవరైనా లైట్ వేస్తే ఏం చేస్తామండి? చీకట్లో పడుకున్నాం లైట్స్ లేకుండా, సడన్గా లైట్ వేస్తే ఏం చేస్తాం? కళ్ళు గబుక్కున మూసుకుంటాం. ఎందుకని? ఆ వెలుగు సడన్గా తట్టుకోలేము, కళ్ళు మండిపోతాయి కదా. అలాగనే చీకట్లో అలవాటైపోయిన బ్రతుకులకు వెలుగు చూడగానే వారు వెంటనే దాన్ని చూడలేరు, వెలుగును వెంటనే పొందుకోలేరు. అయితే చీకట్లో బ్రతికున్నప్పుడు, ఒక గుహలో, చీకటి గుహలో మనం బ్రతుకుతున్నాం అనుకోండి, దట్ ఈస్ అవర్ లైఫ్ అనుకోండి, మన ఇల్లే ఒక చీకటి గుహ అనుకోండి. అప్పుడు ఎవరో వచ్చి, నేను మీకు వెలుగు చూపిస్తాను, నేను మీకు వెలుగున్న ప్రాంతం చూపిస్తాను, అక్కడికి వెళ్తే కనుక మీరు ఎక్కడికి అడుగేస్తున్నారో మీకు తెలుస్తుంది, ఏం వండుకుంటున్నారో మీకు తెలుస్తుంది, నెక్స్ట్ డెసిషన్ ఏం తీసుకోవాలో మీకు తెలుస్తుంది, ఎవరు మీకు హాని చేయబోతున్నారో మీకు తెలుస్తుంది. మీరు వెలుగులో ఉంటే కనుక నేను అక్కడికి తీసుకెళ్తాను, అక్కడికి వెళ్తే ముందు హాని ఏమైనా ఉందా, మార్గం ఎలా ఉందో మీకు తెలుస్తుంది, నాతో రండి అని చెప్తే, చీకటికి అలవాటైపోయిన వారు ఏమని చెప్తారు తెలుసా? నేను రాలేనేమో అని భయపడి వెనకడుగు వేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ధైర్యంగా ముందడుగు వేసి చీకటిలోంచి వెలుగులోకి అడుగు వేసి ఆ వెలుగును స్వీకరించడానికి ఇష్టపడి వెలుగులో ఉన్న శ్రేష్టమైన జీవితాన్ని వారు అనుభవించగలుగుతారు. ఈరోజు చీకటిలో ఉన్న మన బ్రతుకులను దేవుడే నా రక్షకుడు అని చెప్పి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన అంటున్నాడు, చీకటి నుండి మీరు వెలుగై ఉన్నారు, మీరు వెలుగు మార్గంలో మీరు ఉన్నారు అని చెప్తా ఉన్నాడండి కదా. ఆ చీకటి గుహలో ఉన్నంతసేపు ఆ ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది? వారికి ఎక్కడెక్కడ మరకలు అంటుకున్నాయో, ఎక్కడ బురద అంటుకుందో, ఎక్కడ మురిగ్గా ఉందో వాళ్ళకి తెలుస్తుందా అండి? చీకట్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. బయటకు వచ్చి చూసుకుంటే జీవితం అంతా మరకలు, ఎక్కడ చూసినా బురద, ఎక్కడ చూసినా పాపము నన్ను అంటుకొని ఉందని వెలుగులోకి అడుగు పెట్టిన తర్వాత శరీరం మీద ఉన్న డాగులు, మరకలు, మురికి, దేవునికి అసహ్యకరమైన కంపు మన జీవితంలో అప్పుడు కనిపించి వెలుగులోకి వచ్చాక మనల్ని మనం శుభ్రం చేసుకోగలుగుతాం. అంతే కదా. ఇది చీకటికి వెలుగుకి ఉన్న తేడా అని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఇది మొదటి తేడా. ఇంకా ఇప్పటి వరకు చీకటి అనే గుహలో ఉన్నప్పుడు మురికి పట్టిన వారిని మనం బయటికి తీసుకొని వచ్చినప్పుడు, వారు జీవపు వెలుగులోకి వచ్చినప్పుడు మరి వారి యొక్క దోషములు, వారి యొక్క మురికి అంతా కూడా కనపడడం మనం చూస్తాం. అయితే వెలుగులోకి వచ్చాము, ఓకే, వెలుగును చూస్తున్న వారము మనము, ఓకేనా అండి. గుహలో నుంచి అంటే చీకటి గుహ అంటే పాపపు జీవితము, అన్యులుగా మనం ఉన్నప్పుడు, చీకటిలో బ్రతుకుతున్నప్పుడు, నిజ రక్షకుడు ఎవరో తెలియనప్పుడు మనం జీవించిన బ్రతుకు అది చీకటి బ్రతుకు, చీకటి నడక అని మనం అనుకోవచ్చు. సరే, మనం రక్షింపబడ్డాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, ఇప్పుడేం చేసాము? గుహలో నుంచి బయటకు వచ్చామనుకుందాం. వచ్చి ఏమయ్యాము? చీకటి మార్గంలో నడుస్తున్నాం. ఓకే, నడుస్తున్నాం, కానీ దేవుని వాక్యం ఒకటి చెప్తుందండి, వెలుగు మార్గంలో నడుస్తూ ఉన్నాం. వెలుగు మార్గంలో నడుస్తున్న మనము కేవలం నడవడమే మాత్రమే కాదు, మనం ఇంకొకటి కూడా చేయాలండి. దానికన్నా ముందుగా ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు నాకు వైజాగ్లో శ్రేష్ఠ ఫార్మ్స్ అని ఒక ఫామ్ నేను రన్ చేస్తూ ఉన్నాను, ఆర్గానిక్ ఫామ్. అయితే అక్కడ ఏ మందులు, ఆర్గానిక్ సీడ్స్ వేసి ఫ్రూట్స్ అవి పెంచుతూ ఉంటాం. అక్కడున్న జామకాయ చెట్లకి ఎప్పుడు చూసినా, ఏ టైంలో ఉన్నా మీరు చెట్టు కడితే చాలు చాలా చిలకలు ఎగురుతూ ఉంటాయి అన్నమాట. అంటే మందు లేకపోవడం వల్ల అవి చాలా ఇష్టంగా ఆ జామ చెట్ల దగ్గర కూర్చుంటూ ఉంటాయి. చాలా ఉంటాయి, చెప్పాలంటే జామకాయల కన్నా ఎక్కువ ఇవి ఉంటాయేమో కదా.
అలా అని ఏమంటాం, ఆ చెట్టుని జామ చెట్టు అని చెప్తామా, చిలకల చెట్టు అని చెప్తామా? ఏమని పిలుస్తామండి? సిగ్గుపడతారు ఏంటండి? డౌటా? జామ చెట్టు అనే పిలుస్తాం కదా. ఎందుకని? చిలకలు అక్కడికి వచ్చినా సరే ఫలించేదేంటి? ఆ చెట్టు ఫలముల కోసం అవి వస్తున్నాయి కదా. ఈరోజు మనము వెలుగు కోసము చీకటిలో నుంచి దేవునిలోకి వచ్చాము. వెలుగు అనేది మనం చూస్తున్నాం, కానీ మనం చేయవలసింది ఇంకొకటి ఉంది. ఇది చదివితే మనకు స్పష్టం కాదు అర్థమవుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము 9వ వచనం చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనపడుచున్నది. మనము వెలుగులో నడవడమే మాత్రమే కాదు, అంటే ఆ ఫలము, వెలుగు అనే ఫలము అనే మార్గంలో నడవడము, అలా బ్రతకడం మాత్రమే కాదు, కానీ వెలుగు ఫలము మనము ఫలించాలి. వెలుగు ఫలము మనం ఫలించాలి. అప్పుడు మనం వెలుగుకు పిల్లలము, మన దేవుని యొక్క పిల్లలమని, చీకటిలో ఉండేవారము కామని, వెలుగులో నడిచేవారమని, వెలుగు సంబంధులమని మనం కూడా చెప్పుకోగలుగుతామండి. వెలుగు ఫలము సమస్త విధములైన ఏంటండి? ఈ 3 జ్ఞాపకం చేసుకోవాలి అందరూ. మంచితనము, నీతి, సత్యము. చెప్దామా అండి? మంచితనము అన్ని ఇటువైపు నుంచే వినిపిస్తుంది. ఎప్పుడు గర్ల్స్ అందరూ చెప్తారండి, మీరు కూడా చెప్తారా? మంచితనము, మీరు ఉండండి చెప్తారు. ఏంటండి? మంచితనము, నీతి, సత్యం అండి. ఇవి ఫలించినప్పుడు మనము వెలుగు ఫలములు ఫలించువారముగా ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. నేనెందుకు ఫలించాలి, నాకేం అవసరం అని అనుకుంటూ ఉంటే కనుక, ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుంది? నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. మనం ఫలించాల్సిన వారము, మనం ఫలించాలి. ఫలించకపోతే నరక పాత్రలం అయిపోతాం. ఫలించే ఫలములు ఎటువంటివి ఉండాలి? వెలుగు ఫలములు అయిన మంచితనము, నీతి, సత్యము అని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఫలము ద్వారానే మనకు తెలుస్తుందండి. వన్స్ వి గివ్ ఫ్రూట్, మనం ఏ చెట్టుకు సంబంధించే వాళ్ళమో, లేకపోతే ఏ ఫ్రూట్ సంబంధించిన చెట్టో మనకు తెలుస్తుంది. మా ఇంట్లో వైజాగ్లో ఒక మేడ్ పనిచేస్తూ ఉండేవారు. అయితే వాళ్ళ ఊరు నుంచి సెలవు అడిగి ఊరు వెళ్ళింది ఆమె. వెళ్ళి చాలా రోజులకైనా రావట్లేదు, కాల్స్ ఎత్తట్లేదు. ఈమెకి ఏమైందని చెప్పి చాలా రోజుల తర్వాత కబురు పంపించి మొత్తానికి ఎలాగో కాల్ చేసింది ఆమె. చేసి, ఏమైందమ్మా, ఎందుకని ఇన్ని రోజులు రాలేదు అని అడిగితే, అమ్మ నేను ఒక కేసులో ఇరుక్కున్నాను అని చెప్పింది. ఏం కేసు అని చెప్తే, నేను మార్కెట్కి వెళ్ళి కొన్ని మొక్కలు తెచ్చుకొని మా పెరట్లో వేసినప్పుడు అవి బంతి మొక్కలు తెచ్చి వేసినప్పుడు చాలా రోజులు పట్టింది రావడానికి ఫ్లవరు. అయితే ఈ లోపలనే మా పక్కింటి వాళ్ళకి నేను పడనమ్మా, అందుకే వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. అంటే ఏమని పెట్టారు? ఊరికే మొక్కలు వేసుకుంటే ఎందుకు కేసు పెడతారు అని అడిగితే, అదే అమ్మ, ఆ బంతి మొక్కల్లో కొన్ని గంజాయి మొక్కలు కలిసిపోయి వచ్చాయి. అవి ఎప్పుడైతే ఫలం ఇవ్వడం మొదలు పెట్టాయో, స్మెల్ రావడం మొదలుపెట్టి పక్కింటి వాడు ఏం చేశాడు? నన్ను ఇరికించాడు కదా. అన్ని చెట్లు చూడడానికి ఒకలాగే కనిపించచ్చండి, కానీ ఫలం వచ్చినప్పుడు, ఎప్పుడైతే సమయం వస్తుందో, వెలుగు ఫలములు ఫలించినవే మంచి చెట్లుగా నిర్ణయించబడి అవి పరలోకానికి వెళ్ళడానికి అర్హులుగా ఉంటారు. కానీ మనం కూడా, నేను ఎందుకు ఇలా ఫలించడము, నేను నార్మల్గా ఒక నార్మల్ యవ్వనస్తురాలుగా ఐ విల్ ఎంజాయ్ లైఫ్ అనుకుంటున్నారేమో. దేవుల్లో కూడా సంతోషం ఉంటుందండి. నేను ఎప్పుడు అనుకుంటా ఉండేదాన్ని, నేను అన్నీ వదిలేసుకోవడం వల్లే కదా ఇంత బాధ ఉంటుంది నాకు. ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు అన్నీ వదులుకొని, ఫ్రెండ్స్ని, నా ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అన్నీ విడిచిపెట్టి సేవకు రావడం వల్లే కదా. నా ఏజ్ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు, నా ఏజ్ వాళ్ళు ఎంతలాగా జల్సా చేస్తూ ఉంటారు. నేను సేవలో ఉండడం వల్లే కదా నాకు ఎంజాయ్మెంట్ లేదు అని అనుకుంటా ఉండేదాన్ని. నేను చర్చ్లో ఉండడం వల్ల చాలా ఈవెంట్స్ మిస్ అయిపోతూ ఉండేదాన్ని. నన్ను చాలా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉండేవారు డాడీ వాళ్ళు కూడా. అప్పుడు బాధపడేదాన్ని. కానీ యాజ్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్, నేను విశ్వాసంలో దేవుని కొరకు ఫలించడము, అభివృద్ధి పొందడము నేను అనుభవించడం మొదలుపెట్టాక, ఐ ఫెల్ట్, నేను ఈ ఆనందాన్ని కోల్పోయి ఉంటే నా లైఫ్ అంతా నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని. దేవునిలో జీవించి వెలుగులో నడిచే ఆనందం ఉంటుంది చూడండి, అది మీరు ఇంకెక్కడ లోకంలో పొందుకోలేరు. దేవునిలో నడిచి, యేసుతో నడిచే ఆనందం ఉంటుంది కదా, అది మీరు లోకంలో ఎక్కడ పొందుకోలేరండి. వెలుగు ఫలములు మీలో ప్రజలు చూసి, వీరు వెలుగు సంబంధులు, వీరు దేవుని సంబంధులు, వీరు యేసు తాలూకా అని చెప్పుకోవాలండి. హల్లెలూయా. ఏమని చెప్పుకోవాలండి? వీరు యేసు తాలూకా అని చెప్పుకోవాలి. యేసయ్య తాలూకా వీళ్ళు అని చెప్పుకోవాలండి. ఇది కథ కాదు, ఈ సంఘటన
చాలాసార్లు నన్ను కదిలిస్తుంది. నేను తలుచుకున్నప్పుడల్లా నా కళ్ళల్లో కన్నీరు వస్తుంది. ఆ సంఘటన అంతా నా గుండెల్లో హత్తుకున్న సంఘటన అండి. ఈ రోజుల్లో ఇటువంటి విశ్వాసము కనిపించట్లేదు. ఇండియాలో ఒక ప్రాంతంలో మరి సువార్త ఏమాత్రము లభ్యము కాని ప్రాంతం అండి అది. ఎవ్వరికి యేసయ్య అంటే ఎవరో తెలియదు. కొన్నేళ్ల క్రితము అయితే ఆ సమయంలో 3 మిషనరీస్ ఆ ఊరికి వచ్చి సువార్త చెప్పారు. యాక్చువల్గా అయితే అలౌ చేయరు, కానీ సువార్త చెప్పినప్పుడు మరి అక్కడున్న ఒక 2 తల్లిదండ్రులు వాళ్ళ 2 పిల్లలు కూడా వారు యేసయ్యని తెలుసుకొని ఈయనే నిజమైన దేవుడు, నిజ రక్షకుడు అని చెప్పి యేసయ్యని తెలుసుకున్నారని ఆ ఊరి పెద్దకు తెలిసి అతను ఏం చేశాడంటే ముందు ఆ మిషనరీస్ని చంపించేసిన తర్వాత వీళ్ళని వదిలేస్తారేమోలే, ఈ ఊరు వాడే కదా అని చెప్పి అనుకున్నారు అందరూ. జాగ్రత్తగా విందామండి. అనుకున్నప్పుడు మరి ఆ ఊరిలో ఉన్న ఈ 4 ఉన్నారు కదా దేవుని నమ్ముకున్న వారు, వారిని ఈడ్చుకుంటూ అవమానించుకుంటూ బూతులు తిట్టుకుంటూ ఊరు మధ్యలోకి తీసుకొని వచ్చి ఒక బాణము, వెళ్ళు బాణము 2 కూడా తీసుకొని వచ్చారండి. తీసుకొచ్చి వారి వైపు ఎత్తిపెట్టి ఆ భార్య వైపు ఆ పిల్లల వైపు ఎత్తిపెట్టి అతను అడుగుతున్నారు, దేవుని నమ్ముకున్న ఆ తండ్రిని అడుగుతున్నారు, ఇదిగో నీకు ఇదే ఆఖరి అవకాశము, నువ్వు దేవుని నమ్ముకున్నవాడు యేసు మార్గంలో నడుస్తాను అంటే గనక ఈ బాణం నీ పిల్లల్లో నుంచి దూరం వెళ్ళి వాళ్ళు చచ్చిపోతారు. తర్వాత నువ్వు నిర్ణయం ఇప్పుడు తీసుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. దేవుని నమ్ముకుంటావా, యేసు మార్గంలోనే నడుస్తావా, నీ కుటుంబం అంతా హతమైపోతుంది. యేసుని ఇప్పుడు విడిచిపెడతావా, నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది, మరలా మాలో మేము కలిపేసుకుంటాం మిమ్మల్ని అన్నారు. అప్పుడు ఆ తండ్రి ఈ పాట పాడాడండి. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ఈ మాట పాడాడండి. పాడుతుండగానే కుమారుణ్ణి బాణం పెట్టి చంపేశారు. అయినా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, కానీ విశ్వాసంలో ఇంత మాత్రము కూడా అతనిలో కదలిక లేదు. నేను స్థిరంగా నా యేసయ్య మార్గంలో ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నా యేసుని నేను వెంబడించాలి, ఆయన మార్గంలో నేను నడవాలని తీర్మానించుకున్నాను. నా పిల్లల్ని చంపేస్తారా, నన్ను చంపేస్తారా, ఈ లోకం వరకే మేము మరణిస్తాం, నిత్య జీవం మా కొరకు ఎదురు చూస్తుందని చెప్పి యేసయ్య మార్గంలో నిలవడానికి ఇష్టపడ్డాడు. అంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? మరలా ఇంకొక కుమారుని వైపు కూడా బాణం పెట్టి నిన్ను చంపుతారు, నీ కుమారుణ్ణి, ఒక్క కుమారుడు చచ్చిపోయినప్పుడైనా నువ్వు అర్థం చేసుకో అంటే ఊరోళ్ళు అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడైనా ఈ తెలివి తక్కువైనవాడు అర్థం చేసుకుంటే బాగున్నావు, కుమారుడు ఒకడు చచ్చిపోయాడు, వీడి ప్రాణం కూడా కోల్పోయేలా ఉన్నాడు, ఇంత తెలివి తక్కువగా యేసు అని బ్రతుకుతూ ఉంటాడేంటి అని ఊరు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇతను మరొకసారి అడిగారు, ఇదే లాస్ట్ టైం, నువ్వు గనక ఇప్పుడైనా దేవుని విడిచిపెట్టకపోతే అయిపోయింది నీ పని, నీ కుటుంబం పని అయిపోయింది అని చెప్తున్నప్పుడు ఈ మాట పాడాడండి. Though no one follows, still I will follow. Though no one follows, still I will follow. Though no one follows, still I will follow. No turning back, no turning back. కాల్చి చంపేశారు కుమారుని. అయిపోయింది. అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడైనా వీడికి బుర్ర వస్తే బాగున్నా. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా జాలి పడుతున్నారు. ఆ ఊరు పెద్దకు కూడా ఇప్పుడైనా వీడు అర్థం చేసుకుంటే వదిలేద్దామనే దృష్టిలో అతను ఉన్నాడు. అయినా సరే ఇతను ఫిక్స్ అయిపోయాడండి. భార్య వైపు బాణం పెట్టి ఇదిగో ఇప్పుడైనా మారయ్యా, మాకే ఏదోలా ఉంది మీ కుటుంబాన్ని చంపేయడం, కానీ యేసు అనే ఈ ఒక మాట ఊరంతా వినపడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి అతని వైపు ఆ బాణం పెట్టి చెప్తున్నప్పుడు మరలా అతను పాడాడు. My cross I'll carry till I see Jesus. My cross I'll carry till I feel Jesus. My cross I'll carry till I see Jesus. No turning back, no turning back. నేను వినుతిరుకను ఫిక్స్ అయిపోయాడు. భార్యను చంపేశారు. ఇతని ప్రాణం మీదైనా ఇతనికి జాలు ఉంటుందా, ఎంత కఠిన హృదయుడా వీడు అని చెప్పి
ఇంకా చివరిగా చెప్తున్నాను, 3 చచ్చిపోయారు, ఇంకా నీ ప్రాణం మిగిలింది అన్నప్పుడు అక్కడున్న వారందరూ హృదయాలు కరిగిపోయే, కన్నీటితో విరిగిపోయే ఒక మాట పలికాడండి. The world behind me, the cross before me. మీరు పాడతారా? The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back. అంటూ తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టాడు ప్రభు కోసం. యేసు మార్గంలో మరణించాడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? నిత్య రాజ్యము. ప్రభు ఎంత గర్వముగా ఆహ్వానించుంటాడు కదా, నా కోసం నా మార్గంలో వెలుగులో నడవాలని చెప్పి. నువ్వు నీ ప్రాణాన్ని సహితం లెక్క చేయలేదని యేసయ్య కూడా లేచి నుంచొని చప్పట్లు కొడుతూ ఆహ్వానించుంటాడు కదా. మీకు కూడా ఆశ ఉందా అండి? నేను బ్రతికి ఉన్నానంటే దేవుని కోసమే, చావైనా లాభమే. ఎందుకని ఏ సమయంలో అలా అనుకుంటారు తెలుసా? వెలుగు మార్గంలో నడిచే వారికే ఆ ధైర్యం ఉంటుంది. నేను చచ్చిపోయినా నాకు పర్లేదు, నాకు నా యేసయ్య ఉంటే చాలు. మీరు కూడా ఏ మాట పాడతారా? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అందరు కలిసి పాడదామా? ఈ లైనే ఉంటుంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. విశ్వాసంతో చెప్తారా? యేసయ్య మార్గంలో నడవాలని నేను ఆశపడుతున్నాను, నేను నిశ్చయించుకున్నాను, నిర్ణయించుకున్నాను, అందుకని నేను వెను తిరగనని పాడతారా? I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. Amen. మనందరి జీవితాల్లో ఇది నెరవేరును గాక. ప్రభు కొరకు తీసుకున్న తీర్మానము, నేను వెను తిరగను. పెద్దవాళ్ళు తీసుకుంటే పర్లేదండి, వాళ్ళకి ఎంతో కాలం లేకపోయి ఉండొచ్చు. యవనస్తులమైన మనము అంటూ ఉంటారు కదా, దేశ పౌరులు మీరే, చిన్నపిల్లలు ఈ యవనస్తులే ఈ దేశ పౌరులని. ఈ దేశానికే కాదండి, మన ప్రభు రాజ్యాన్ని కట్టే సైనికులముగా, ప్రభు రాజ్యాన్ని కట్టే పనివారముగా, పౌరులముగా ఉన్నవారము మనమే. యవనస్తులమైన మనమే నిశ్చయించుకోవాలి, ఐ విల్ డిసైడ్ టు ఫాలో జీసస్ అండ్ ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్. నేను వెను తిరుగను. జీవ మార్గంలో, వెలుగు మార్గంలో జీవిస్తూ వెలుగు ఫలములను నేను ఫలిస్తాను. ఆ వెలుగు ఫలాలు ఏంటి గుర్తున్నాయా? మంచితనము, నీతి, సత్యము. సూపర్ అండి కదా. మంచితనము, నీతి, సత్యము. మంచితనము అంటే మనము ఇతరుల పట్ల చూపేది, మనలో ఉండేదే కాదు. మనలో మంచితనం ఉంటే సరిపోదండి, మనం మంచితనాన్ని చూపించినప్పుడే ఆ ఫలాన్ని ఇతరులు అనుభవించి వారు కూడా వెలుగు మార్గంలో నడవడానికి ఇష్టపడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూద్దామా? Matthew chapter 5 verse 16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని ఘనపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు వారి ముందు ప్రకాశించటం అంటే ఏంటంటే, మన సత్క్రియలు, మన వెలుగు వారి చూసి దేవుని మహిమపరచాలి. అంటే మన సత్క్రియలు అంటే మన మంచి కార్యములు, మన మంచితనము ఇతరుల పట్ల చూపించడం. ఈ రోజు వరకు మనం మదర్ తెరీసా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆమె యొక్క మంచితనము గురించి. నేను ఆమె పుస్తకాన్ని చదివినప్పుడు ఎంతగానో కదల్చబడ్డాను. ఎందుకంటే కుష్ఠరోగులు ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికే మనుషులు చిరాకు పడుతూ ఉంటారు. అటువంటి వారి గాయాలన్నిటినీ కూడా తుడుస్తూ, ప్రతి ఒక్క గాయంను తుడిచి ప్రేమను చూపించింది. దేవుని ప్రేమను చూపిస్తూ తన మంచితనము సత్క్రియలు చూపించి వెలుగులో నడిచింది. మంచి సమరయుడు తన యొక్క సహాయము ద్వారా వెలుగు మార్గంలో ఉన్నాడని తెలుస్తుంది కదా మంచి సమరయుడు. ఇంకా మనం చూస్తే మనకు మనం మేలు చేసుకుంటే మనం మంచి వాళ్ళం అంటారా అండి? నాకు నేను మంచి చేసుకుంటే మీరు ఎవరైనా మంచిదాన్ని అంటారా? అంటారు కదా. వదిన చాలా చెడ్డది, ఎప్పుడు తనకు తనే హెల్ప్ చేసి తనకు తనే చేసుకుంటుంది, మాకేం చేయదు అని చెప్తారు కదా. కానీ మీకు సహాయం చేస్తే ఏం చెప్తారు? మా వదిన చాలా మంచిది అని చెప్తారు. అవునా కదా? కదండి. అలాగే మీరైనా సరే మీకు మీరు మంచి చేసుకోవడం వల్ల లోకానికి ఏమి ఉండదు కదా. లోకము మీ వెలుగు చూడడానికి వీలవదు, దేవుని మహిమ కలగదు. కానీ ఎప్పుడైతే మీ మంచితనాన్ని లోకానికి చూపిస్తారో, మీకు హాని చేసే వారికి కూడా చూపించండి, వారు వెలుగులోకి వస్తారు. మీ ప్రేమతో మీరు వారిని గెలవచ్చు. వారు వెలుగులోకి వచ్చి దేవుని వెలుగు ఫలము ఫలించే చెట్లుగా వారు కూడా ఉంటారు. మీతో పాటు పరలోక వారసులుగా మీరు అనేక మందిని దేవుని వైపుకు నడిపించవచ్చు కదండి. మనము అప్పుడే మంచివారము అనిపించుకుంటూ ఉండొచ్చు. ఇంకా మనం చూస్తే కనుక
రెండవ వెలుగు ఫలం ఏంటండి? ఏంటండి? నీతి. వీళ్ళే చెప్తున్నారండి, మీరు ఎవరైనా వింటున్నారా? మొదటిది ఏంటండి? మంచితనము. రెండవది నీతి. నీతి అనే వెలుగు ఫలము మనం ఫలించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. మొదటిది మంచితనము, మనం ఇతరులకు చూపించేది. నీతి ఏంటంటే మనం దేవునికి చూపించేది. మనుషులకు చూపించడం చాలా ఈజీ నీతి కదా. మనుషులు ఎదురుగుండా నటించడము, మనుషులు ఎదురుగుండా ఎంత యాక్ట్ చేసినా, చిన్నది యాక్ట్ చేసినా వాళ్ళు ఏమనుకుంటారు, చాలా మంచోడు, చాలా భక్తిపరుడు, చాలా భక్తిగల అమ్మాయి అని చెప్తూ ఉంటారు. కానీ లోపల ఏమేమి చేస్తారో దేవునికి తెలుస్తుంది, దేవుడే చూస్తూ ఉంటాడు. మన నీతి మన దేవుడు తెలుసుకొని ఉండాలి కదా. మన దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకునే దేవుడు. ఆయన దృష్టి ఎదుట మన వెలుగు ఫలము అనే నీతి కనపడాలండి. మనుషులకు కనబడకపోయినా ఏం పర్వాలేదు కదా. నిందారహితులుగా దేవుని దృష్టిలో నింద లేకుండా నీతిగా నేను బ్రతుకుతే అదే చాలు కదండి. ఎప్పుడన్నా మనం చూస్తే మొదట మనం నీతిని వెతికినప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది, seek ye first the kingdom of God and his righteousness and all these things will be added unto you. దేవుని యొక్క రాజ్యమును నీతిని మొదటి వెతకండి, తర్వాత ఏమవుతుందంటండి, అన్నీ కూడా ఫాలో అవుతాయి. అంతే కదా. ఎప్పుడైనా చిన్నప్పుడు మన బటన్స్ మనం పెట్టుకుంటే, షర్ట్ స్కూల్ యూనిఫామ్ బటన్స్ పెట్టుకుంటే, ఒకటి వంకర పెట్టుకుంటే ఏమవుతుంది, కిందవన్నీ వంకరగా వచ్చేస్తాయి, అవునా కదా. ఫస్ట్ది మాత్రం పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఏమవుతుంది, ఆల్ ద రెస్ట్ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. అలాగనే మొదట మీరు ఏం చేయాలంట, మొదట మీరు నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి దేవుని దృష్టిలో నేను నీతిగా ఉన్నానా లేదా. మనుషులు నన్ను చెడ్డదాన్ని అనుకోవచ్చు, చెడ్డవాడిని అనుకోవచ్చు, నేను నటిస్తున్నాను అనుకోవచ్చు, కానీ నా దేవుని దృష్టిలో నేను నీతిగా బ్రతుకుతున్నాను అనే ధైర్యం మనం కలిగి ఉన్నప్పుడు, ఆ నీతిని మనం వెతుకున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యంను వెతికినప్పుడు మిగతావన్నీ కూడా ఈ లోకంలో కోరుకుంటూ ఉంటాం కదా. ప్రభు నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని గ్రోసరీ లిస్ట్ లాగా రాసుకుంటాం. ప్రేయర్ అంటే చాలు ఏమడుగుతాం, ప్రభు నాకు చదువులో ఎన్ని మార్క్స్ రావాలి, కాలేజ్లో ఈ సీట్ రావాలి, హెల్త్ ఇంత బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగా ధనం సంపాదించాలి, నా ఫ్యామిలీ, నేను ఇవన్నీ కూడా రాసుకుంటాం, టిక్ పెట్టుకుంటాం. కానీ మనం వెతకాల్సింది ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా మన కార్ట్లో యాడ్ అవ్వాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా అండి? నీతిని మనం వెతకాలి. వేర్ ఇస్ రైచియస్నెస్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో నీతి కనుగొనలేని పరిస్థితుల్లో యవనస్తులుగా మీరు, నేను, మనము దేవుని యొక్క నీతి మనలో దేవుడు చూడాలి, దేవుని కొరకు జీవించే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మూడో ఫలం ఏంటండి? సత్యము. మీరు ఉండండి, వీళ్ళు చెప్పట్లేదు అందుకనే అడుగుతున్నా కదా. మొదట ఏంటండి? మంచితనము, తర్వాత నీతి, తర్వాత సత్యము. మంచితనము మనం ఇతరులకు చూపించేది, నీతి మనము దేవునికి చూపించేది, సత్యము మనము చూపించుకునేది కదా. మన వాస్తవాలు మనకన్నా బాగా ఎవరికి తెలియదు కదండి. మన నా సీక్రెట్స్ అన్నీ షేర్ చేసుకుంటానండి ఆ ఫ్రెండ్కి అని చెప్పుకుంటామేమో, కానీ ఆ ఫ్రెండ్కి కూడా మీ పర్సనల్ ట్రూత్ తెలియకపోవచ్చు, కానీ మీకు తెలుసు కదా సత్యం ఏంటో కదా. కొందరు బయటికి ఒకలా ఉంటారు, కానీ వారి మనసు వేరు, వారి ఆలోచన వేరు, వారిని వారే మోసం చేసుకుంటూ ఉంటారు కదా. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా వెలుగు ఫలము ఫలించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే సత్యము మనలను స్వతంత్రులనుగా చేయును. అబద్ధపు జీవితం, అబద్ధాలు ఆడుకుంటూ, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ, తల్లిదండ్రులు మోసం చేస్తూ, చుట్టూ ఉన్న వారిని మోసం చేస్తూ, దాగుడు మూతలు ఆడుతూ బ్రతుకుతుంటే యవ్వనస్తులముగా ఎవరు చూడట్లేదు కదా. సత్యముతో నాకు పని లేదు, నేను అబద్ధం ఆడితే మొత్తం కవర్ అయిపోతుంది అనుకుంటూ ఉంటే కనుక అసత్యం మిమ్మలను బందీలుగా ఉంచుతుంది, బానిసలుగా చేస్తుంది. కానీ సత్యం మిమ్మలను స్వతంత్రులనుగా చేస్తుంది. ఆ సత్యము క్రీస్తు మాటలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాట మీరు తీసుకుంటారో నిజంగా మీలో ఉన్న చేదును, మీలో ఉన్న చెడును మీరు విడిచిపెట్టగలుగుతూ ఉంటారు. మనం అనుకుంటాము చుట్టూ అందరూ ఉన్నప్పుడే దేవుడు చూస్తున్నాడు అనుకుంటాం కదండి. చిన్నప్పటి నుంచే అంతే, చుట్టూ అందరూ ఉన్నప్పుడే దేవుడు ఇప్పుడు చూస్తున్నాడు అనుకుంటాం. ఎవరు లేనప్పుడు, ఇప్పటికైనా యవ్వనస్తులైనా ఎవరు లేనప్పుడు మీరు ఫోన్లో ఏం ఓపెన్ చేస్తున్నారు, ఎవరు లేనప్పుడు మీరు ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ చెడు మీ జీవితంలోకి రాణిస్తున్నారు, ఈ మోసము మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. దీనివల్ల సత్యం అనే వెలుగు ఫలము ఫలించలేరండి. యవనస్తులముగా చీకటిలోనూ ఒంటరితనములోనూ అందరూ విడిచిపెట్టి నేను నమ్మి వెళ్ళినప్పుడు యవనస్తుడిగా, యవనస్తురాలుగా నువ్వు ఎంత నీతిగా ఉంటున్నావు అనేది నువ్వు చెప్పుకునే సత్యం కదా. ఒక పార్టీలో ఒక చిన్నపిల్లలందరినీ పిలిచి ఒక సైడ్ అంతా ఫ్రూట్స్ పెట్టారండి, ఒక సైడ్ అంతా చాక్లెట్స్ పెట్టారు. అయితే ఫస్ట్ ఈ ఫ్రూట్స్ వైపు వెళ్తూ
ఏం చేయాలి, చాక్లెట్స్ వైపు వెళ్తూ ఫ్రూట్స్ వైపు వెళ్ళి అటువైపు వెళ్ళిపోవచ్చు అనమాట. సో పిల్లలందరూ లైన్లో వస్తున్నప్పుడు అనౌన్స్ చేశారు, దయచేసి మీకు అందరికీ కౌంట్ చేసి చాక్లెట్స్ పెట్టాము, సో మీరు ఎవరు కూడా ఎక్స్ట్రా తీసుకోవద్దు, ఒకటి మాత్రమే తీసుకోవాలి, ఏసై మిమ్మల్ని చూస్తున్నాడు అని చెప్పారండి. చెప్తే ఒక పాపకి ఇది బాగా రిజిస్టర్ అయిపోయింది, అమ్మో నన్ను ఏసై చూస్తున్నాడు అని చెప్పి చాలా భయంతో లైన్లో ఏం చేసింది, చాక్లెట్ ఒకే ఒకటి తీసుకుంది, ముందుకెళ్ళింది. అక్కడ మంచి షైనీగా యాపిల్స్ కనిపిస్తున్నాయి, తనకి ఇంకా కావాలనిపిస్తుంది, ఒకటి తీసుకుంది. రెండోది తీసుకోబోతుంటే, ఏంటన్నా రెండోది తీసుకుంటున్నాడంటే, అంటే ఏసై అక్కడ చాక్లెట్స్ చూస్తూ ఉన్నాడు కదా, ఇక్కడ యాపిల్స్ తీసుకొచ్చేమో అన్నదంట. మనం కూడా అంతే కదా, మన తల్లిదండ్రులు ఉన్నప్పుడే, సీసీ కెమెరా దగ్గరలో ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉంటాం. వన్స్ వేర్ ఇన్ ద బ్లైండ్ స్పాట్ మన ఇష్టం కదా. కాలేజ్లో మేము చేస్తూ ఉండేవాళ్ళం బంక్ కొట్టడానికి, అంతే. బంక్ కొట్టడం అంటే కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కాదు, క్లాస్ స్కిప్ చేసి మేమందరూ కూడా కూర్చొని ఏదైనా సాంగ్స్ అవి రాసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట, గేమ్స్ ఆడడం ఇటువంటివి చేయడానికి. ఒక కెమెరా ముందు నుంచి వెళ్తే దొరికిపోతామని మాకు తెలుసు. సో ఆ గోడను ఆనుకోని వెళ్తూ ఉండేవాళ్ళం, ఎందుకని అది బ్లైండ్ స్పాట్, కెమెరా నుంచి ప్రిన్సిపల్కి కనిపించదు అని చెప్పి. ఇలా చాలా చేస్తూ ఉంటాం కదా, మన పేరెంట్స్ బ్లైండ్ స్పాట్ కోసం వెతుకుతూ ఉంటాం. ఒక సీసీ కెమెరా మన వైపు పెడితే దాని బ్లైండ్ స్పాట్ కోసం ఎక్కడ కనిపించదో అని చెప్పి చూసుకొని తప్పు ఎలా అయినా చేయాలని చూస్తాం. అది మనలో మనం మోసం చేసుకోవడమే తప్ప దేవుని మనం మోసం చేయలేం. మీ తల్లిదండ్రులు మోసం చేయగలరేమో కానీ దేవుని మీరు మోసం చేయలేరండి. ఈ సత్యము మీకు మీరు కనిపించేలా ఒక అడుగు వేస్తున్నారా, నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దాన్ని నేను రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, దానివల్ల నా దేవునికి అవమానం కలగకూడదు, దానివల్ల నా దేవునికి మహిమ కలగాలి అనే ఆలోచించాలండి. ఒక అడుగు వేసే ముందు దీనివల్ల నా దేవునికి అవమానం వస్తుందా, నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎందుకు ఇలా చేశానా అని రిగ్రెట్ అవుతానా, లేకపోతే నా దేవునికి మహిమ వస్తుందా, నేను సంతోషిస్తానా ఈ స్టెప్ని బట్టి అని చెప్పి ప్రతి డెసిషన్ తీసుకోవాలి. యవనస్తులుగా దేవుని ఎదుట యథార్థత కనిపించాలి. సత్యం అంటే లోపల బయట ఒకేలా ఉండాలండి కదా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి ఏంటంటే, దేవుడు మీలో ఈ వెలుగు ఫలాలు చూస్తున్నాడో లేదో మనం చూసుకోవాలి. ఈ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఇందాక చదువుకున్న వచనము 10వ వచనం చదువుదామా. Matthew chapter 6 verse 10. గనుక ప్రభు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని చెప్పాడని మనం చూస్తున్నామండి. ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 8 verse 29. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. మనందరూ కలిసి చదువుదామా. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎక్కడైనా అసహ్యమైన స్మెల్ వస్తే అక్కడ నుంచోడానికి ఇష్టపడతారండి మీరు ఎవరైనా? ఎంత త్వరగా దూరంగా వెళ్ళిపోదామని ముక్కు మూసుకొని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ అందరినీ కోపంగా చూసేస్తాము, దూరంగా ఫస్ట్ వెళ్ళిపోతాం కదా. అలాగనే దేవునికి దుష్క్రియలు, చెడ్డ క్రియలు, మోసము, అనీతి, నీతి లేనితనము, అబద్ధములు ఇవన్నీ కూడా దేవునికి దుర్వాసన తెప్పించే ప్రాంతములుగా ఉంటాయి. దేవుడు మీకు ఒంటరితనంలో తోడుగా ఉండాలా? ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉంటాడు, నన్ను చూసుకుంటాడు, నన్ను చూస్తాడు అని. అది నిజమే. ఎప్పుడో తెలుసా, మీరు దేవుని పట్ల నీతిగా కనపడితే, దేవునికి అసహ్యకరంగా జీవిస్తూ దేవుడు నాతో ఉంటాడు అంటే ఆయన చెడ్డవారితో ఉండడానికి ఇష్టపడాడండి. ఆయన అసహ్యకరమైన నిజము తెలిసి కూడా ముందుగానే చెడులో ఉండి బయటికి తీసుకురావడం వేరు, నిజమేంటో తెలిసి కూడా ఆల్రెడీ 10th వచ్చేసి మళ్ళీ ఏబిసిడి తెలియదు అన్నట్టు నటిస్తే కనుక దేవునికి అక్కడ ఉండే ఇష్టం ఆయనకి కలుగదు. మీరు ఆల్రెడీ దేవుని వాక్యం తెలుసుకొని ఉండి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి లైవ్లో వాక్యాలు వినేసి, యూట్యూబ్ తెరిస్తే వాక్యం వినేసి అయినా సరే చండాలమైన జీవితం జీవిస్తూ ఉంటే, దేవునికి అసహ్యకరమైన కంపు కొట్టే జీవితం జీవిస్తూ ఉంటే కనుక, ఇంకా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఒంటరిదాన్ని కాదు అంటే కనుక సాతాను మీతో ఉండడం జ్ఞాపకం చేసుకోండి. మీరు ఒంటరి వారు అయిపోయి దేవుని చేయి విడిచిపెట్టి లోక సందర్భంలో కొట్టుకుపోతూ ఉంటే గనక ఈరోజు అడగండి దేవుని, దేవా నా చేయి పట్టుకో ప్రభువా, ఈ లోకంలో నేను జారిపోకూడదు ప్రభువా, ఈ లోకం నన్ను మృంగివేయకూడదు ప్రభువా, ఈ లోకం అనే అసహ్యమైన కంపు నా ద్వారా నీకు చేరకూడదు, కానీ నన్ను చూసినప్పుడు నా జీవితము, నా ఆరాధన నేను చేతులెత్తనంటే నీకు ఇంపైన ధూపముగా ఉండాలి ప్రభువా. మీరు ఆరాధన చేస్తున్నప్పుడైనా మీలో నీతి లేకపోతే దేవునికి ఆరాధన ఇష్టం ఉండదండి. మీరు నీతి కలిగి చేతులెత్తి దేవుని స్తుతించినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా, మీరు ఎంత పేదవారైనా, ఎంత తృణీకరింపబడిన వారైనా, మీరు ఎంత మీ బ్రతుకు ఎంత భయంకరంగా ఉండి
భయంలో మీరు బ్రతుకుతూ ఒంటరితనంలో ఉండి ఎంత బలహీనమైన వారు మీరైనా సరే ఆయన నీ ఆరాధన ఇష్టంగా అంగీకరిస్తాడు. మీలో ఎప్పుడైతే నీతి ఉంటుందో, ఎప్పుడైతే మీరు సత్యము కనపరుస్తారో, ఎప్పుడు అయితే మీరు ఇతరుల పట్ల మంచితనము చూపిస్తారో, మీరు దేవుని యొక్క తోడు మీరు చూస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందెను. చాలా మంది దేవునితో నడిచి ఉంటారు కదా. అయితే హానోకు తన స్టోరీ చాలా డిఫరెంట్ అండి. హానోకు దేవునితో నడుస్తున్నాడు. దేవునికి ఇష్టకరంగా, ప్రభా నీకు ఇది ఇష్టమా, ఇది చేస్తా, ఇది వద్దా, విడిచిపెట్టేస్తాను ప్రభా, ఇది నీకు నచ్చదా, అయితే వద్దు అని చెప్పి దేవుని కోసం బ్రతికాడంటండి. దేవునికి ఇష్టకరంగా జీవించాడంట. తన హానోకు మరణించే కాలం వచ్చినప్పుడు, లాస్ట్కి వచ్చినప్పుడు దేవుడు అన్నాడంట, హానోకు ఇంక నువ్వు ఈ లోకాన్ని వదిలేసి నాతో పాటు వచ్చి నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడండి. ఎంత ధన్యకరమైన జీవితం కదా. ఎలా పొందుకున్నాడు హానోకు ఈ ధన్యత? ఎలా అండి? దేవునికి ఇష్టడై బ్రతికి, దేవునికి ఇష్టకరంగా, దేవుని ఎదుట నీతిని కనపరిచి ఈ విధంగా తను పొందుకోగలిగాడు. 69వ కీర్తన 30వ వచనంలో మనం చూస్తే, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులు నేను ఆయనకు కనపరచెదను. ఎందుకంటే ఎద్దు కంటే కొమ్ములను డెక్కలు గల కోడి కంటే అది యెహోవాకు ప్రీతికరము. ఏంటో తెలుసా అండి? దేవుని పట్ల నీతి కనపరచడం, దేవుని ఎదుట నీతిని కనపరచడం. 11వ వచనంలో మనం చూస్తే, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని మనం చూస్తూ ఉన్నాం కదా. మీ చుట్టూ ఉన్న స్నేహితులు కాలేజ్లో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారేమో. ఈ వర్తమానం కూడా మీరు చాలాసార్లు విని ఉంటారు, చుట్టూ ఉన్నవారు మీరు చేయకండి అని చెప్పి కదా. అయినా సరే మనుషులముగా, యవనస్తులముగా మొదట మనం చేసేది, అందరూ చేస్తున్నారు అది ట్రెండ్ కదా, నేను ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తామే కానీ ఇది నేను చేయకపోతే దేవునికి ఎంత ఘనత వస్తుంది అని ఆలోచించమండి. ఈరోజు మీ చుట్టూ ఉన్నవారు, మేమందరూ చేస్తున్నాం కదా, నువ్వు చేస్తే తప్పేంటి? ఏంటి నువ్వు క్రిస్టియన్ అయితే సినిమా చూడకూడదా? ఏంటి నువ్వు క్రిస్టియన్ అయితే చిన్న మందు టేస్ట్ చూడకూడదా? ఏంటి నువ్వు క్రిస్టియన్ అయితే మాతో సిగరెట్ కాల్చకూడదా? నువ్వు క్రిస్టియన్ అయితే అడల్ట్ మూవీస్ నువ్వు చూడకూడదా, వీడియోస్ నువ్వు చూడకూడదా అని ప్రశ్నించి హేళన చేస్తారు. ఎందుకంటే సాతానుకు మిమ్మల్ని లాక్కునే ప్రతి విధానము సాతాను ప్రయత్నిస్తాడు. అయితే అప్పుడు కూడా మీరు చెప్పాలి, నేను క్రైస్తవుని కాబట్టే నేను చెడుని చూడను, నేను క్రైస్తవుని కాబట్టే నేను నా కళ్ళ ఎదుట దుష్కార్యమును ఉంచుకోను. యోసేపు ఎంతో గొప్ప పొతిఫరు భార్య ఉంది. పొతిఫరు భార్య ఏం చేస్తుంది? యోసేపును పాపం చేయమని ప్రేరేపిస్తుంది, తనతో సైనించమని ప్రేరేపిస్తూ యోసేపును ఎంతగానో టెంప్ట్ చేస్తూ ఏదో ఒక విధంగా పడేయాలని చూస్తున్నప్పుడు యోసేపు ఇంత కూడా దానికి లొంగిపోకుండా ఏమన్నాడు తెలుసా? నా దేవుని ఎదుట నేను ఈ దుష్కార్యమును చెయ్యలేను అని చెప్పాడండి. మామూలుగా అయితే ఏం చెప్పాలి? పొతిఫర్ ఎదుట నేను ఈ పని చేయకూడదమ్మో అని చెప్పాలి కదా. తను ఒక యవనస్తుడు, ఒక గొప్ప ఛాన్స్ అని అనుకోవచ్చు. అంత భయంకరమైన పాపం తన ఎదుట ఉంచబడినప్పుడు, అంత టెంప్టేషన్ ఉంచబడినప్పుడు యవనస్తుడని యోసేపు ఏమన్నాడు తెలుసా? నా దేవుని ఎదుట నేను ఈ దుష్కార్యమును చేసి నా దేవుని కోపం నేను తెచ్చుకోలేను అన్నాడు. ఈరోజు మీరు కూడా మీ ఎదుట పాపం ఉంచబడినప్పుడు, పాపం మిమ్మల్ని ప్రేరేపించి రమ్మని పిలుస్తున్నప్పుడు, చెడ్డ వీడియోస్ మీకు కనిపిస్తున్నప్పుడు మీరు క్లిక్ చేస్తారో లేదో అది మీ చేతుల్లో ఉందండి. దాని ద్వారా మీ జీవితం కట్టుకుంటారో, మీరు దేవునికి మహిమ తీసుకొస్తారో, మీ జీవితం కూల్చుకుంటారో, దేవునికి అవమానము, దేవుని ఉగ్రత మీ పైకి తెచ్చుకుంటారో మీ చేతుల్లో ఉంది. అందుకని దేవుని ఎదుట నీతిగా ఉండి, ఒంటరిగా ఉన్నానా నేను నా దేవుని ఎదుట నీతిగా ఉంటాను, ఒంటరిగా ఉన్నానా నా తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉంటాను. అందరూ నన్ను ప్రేరేపిస్తే నాకేంటి, నేను ఒక్కడనే ఉన్నా సరే నేను నిందారహితంగా ఉంటాను. దానియేలు కూడా అంతే, అందరూ మ్రొక్కారు, అందరూ వంగారు, నేను మ్రొక్కను అన్నాడు. సింహాల బోనులో సహితము వేయబడ్డాడు. వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? దానియాలు ఒక్కడే ఒంటరోడు అయిపోయాడు కదా, ఇంక వదిలేద్దాము అనుకున్నాడా? దేవుడు ఏం చేశాడు? సింహాల నోటినే మూయించాడు. అంత ఘనమైన కార్యములు దేవుడు మీ పట్ల చేయాలి అంటే మీరు చేయాల్సింది, ఎవరున్నా లేకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, నేను వెలుగు మార్గంలోనే నడుస్తాను. ఐ విల్ వాక్ ఇన్ ద లైట్. చెప్తామా? ఐ విల్ వాక్. చెప్తారా అండి? ఐ విల్ వాక్ ఇన్ ద లైట్. నేను వెలుగులో నడుస్తాను. చెప్తారా? నేను వెలుగులో నడుస్తాను. ఎవరు పిలిచినా పిలవకపోయినా ఐ విల్ వాక్ ఇన్ ద లైట్. ఎవరు నన్ను ఫాలో అయినా అవ్వకపోయినా ఐ విల్ వాక్ ఇన్ ద లైట్ కదండి.
A ship is safe in the ocean as long as the ocean is not in the ship. అర్థమైందండి? అర్థమైందండి? ఒక నావ ఎప్పటి వరకు క్షేమంగా ఉంటుందంటే, ఒక నావ సముద్రంలో ఎప్పటి వరకు క్షేమంగా ఉంటుందంటే సముద్రము నావలో ఉన్నంత వరకు అంట. అర్థమైందా? అంటే మునిగిపోకుండా ఉన్నంత వరకు, ఆ సముద్రంలో ఉన్న నీరు ఆ నావలోకి వచ్చే వరకు ఆ నావ క్షేమంగా ఉంటుంది. అలాగనే మనం కూడా చుట్టూ పాపం ఉంది, నేను కూడా పాపంలో ఉంటేనే మంచిది అంటే మునిగిపోయే నావలా మీరు. కానీ చుట్టూ పాపం ఉండాలి, నేను పైన తేలుతూ నా దేవుని కోసం నేను బ్రతకాలి అనుకుంటే కనుక క్షేమంగా ఉండే నావ వలె మీ జీవితం ఉంటుంది. మీ నావకు నావికుడుగా దేవుడు ఉంటాడు. మీ చిన్న దోణి అయినా, మీది ఒక గొప్ప నావ అయినా సరే, మునిగిపోయే కాలం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇంత చుక్క నీరు ఎంటర్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు. ఎంటర్ అవ్వగానే మీరు జాగ్రత్త తీసుకొని, నేను ఇంకెప్పుడు పాపాన్ని, నీటిని, లోక సంద్రమును నన్ను ముంచేయనివ్వను అని చేసుకున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆ సమయంలోనే మనం క్షేమంగా ఉంటాం. దేవుని రాజ్యానికి వారసులుగా మనం ఉండగలుగుతాం. యవనస్తులుగా ఈరోజు మీరు ఒక్క ప్రార్థన చేసుకుంటారా? సిగ్గుపడద్దండి, మోకరించి